టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి మనం ప్రతి స్కూల్ యొక్క రోల్ తెలుసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. దానికోసం మనం ఈ వీడియోలో రాష్ట్రంలోని అన్ని పాఠశాల యొక్క రోల్ పర్టికులర్స్ని మార్చి 31, 2025 నాటికి ఆ స్కూల్లో రోల్ ఎంత ఉందో అనేది ఎలా తెలుసుకోవాలనేది ఈ వివరంగా చెప్పడం జరుగుతుంది. మొదటగా మన మొబైల్ కానీ లేదా ల్యాప్టాప్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న లింకును netnet.apteachers.in/roll25/ ఈ లింక్ను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ను ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లింక్ను క్లిక్ చేసిన వెంటనే మన స్కూల్ రోల్ ఎన్రోల్మెంట్ ఫర్ ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఇలా రావడం జరుగుతుంది. దీని ఫస్ట్ సెలెక్ట్ డిస్టిక్ అని ఉంది. సో ఈ డిస్టిక్ దగ్గర ఫస్ట్ మనకు సంబంధించిన డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద సెలెక్ట్ అనే దగ్గర మండలం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనకు సంబంధించిన మండలం ఏదో ఒక మండలం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను క్యాజువల్గా ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఈ మండలం సెలెక్ట్ చేసిన తర్వాత కింద డౌన్లో మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన వెంటనే మనకు తర్వాత ఏపీ స్కూల్ రోల్ పర్టికులర్స్ మార్చ్ 31, 2025కు ఎన్ని ఉన్నాయని చెప్పి మొత్తం రావడం జరుగుతుంది. ఇలా స్క్రోల్ చేస్తూ కిందికి వెళ్తే మనకు ప్రతి ఈతల స్కూల్ పేరు దానికి ఎదురుగా రోల్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అలాగే మనకు చివరిలో డౌన్లోడ్ స్టేట్మెంట్ ఉంది. సో ఈ డౌన్లోడ్ స్టేట్మెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇదంతా ఈ స్టేట్మెంట్ అంటే ఆ మండలంలో ఉన్నటువంటి రోల్ స్టేట్మెంట్ అంతా మనకు పీడిఎఫ్లోకి కానీ మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుందన్నమాట. ఇట్లా పీడిఎఫ్లోకి ఈజీగా మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనం రాష్ట్రంలో అన్ని పాఠశాల యొక్క రోల్ పర్టికులర్స్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.